అవకాశం లేదంట. ఊరిలో జస్ట్ ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఎంచుకొని ఆ సినిమాలు కూడా ఆ విధంగా హిట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున ఎగుసుకొని వచ్చినటువంటిది మనం తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా చూసింటాం. కానీ సక్సెస్ కూడా అయింది కొంతవరకు. 28 మంది 27 మంది ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది ఆ ఎన్నికల్లో. అయితే తర్వాత కాలంలో వారి సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ కొంత కనుమరుగు కావడం జరిగింది రాజకీయ ముఖ చిత్రం నుంచి. సో అటువంటిది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటి నుంచి తనే సొంతంగా ఒక జనసేన పార్టీ పెట్టి ఎంతో పట్టుదలతో, అంటే ఒక ఫెయిల్యూర్ స్టోరీ నుంచి ఈరోజు ఇంత 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ కావడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో పవన్ కళ్యాణ్ విద్యార్థి మిత్రులకు కూడా నేను చెప్పేది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారిలో ఉండే నిజాయితీ, నిర్భయంగా సమస్యలను కానీ అన్యాయాన్ని కానీ ప్రశ్నించే తత్వం కానీ సామాజిక సమస్య. నా శుభాభివందనాలు. మరి ఆంజనేయ సార్ గారు, మరి రమణ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాను విద్యార్థి దశ నుంచే, మరి తాను విద్యార్థి దశలో బాపట్లలో తన 8వ తరగతిని పూర్తి చేసుకున్న తర్వాత మరి నెల్లూరుకి వెళ్ళడం, ఆయన అక్కడ ఇంటర్మీడియట్ అలాగనే చదువుకుంటూ మరి కంప్యూటర్ కోర్సు చేశాడు. అలాంటి సమయంలో మరి మనకు లభించినటువంటి సమాచారం ప్రకారం 2 అక్కల్లో ఒకరు కొంత ఆర్థికంగా సమస్యలు ఉండేటివి అనేది అర్థమైంది. మరి ఆ అక్క సంతానానికి పవన్ ఎంతగా ఇతోధికంగా సహాయపడుతూ, మరి ఆ తర్వాత చిరంజీవి గారు మరి మద్రాసులో సినిమాల్లో తాను బిజీగా ఉన్నటువంటి సమయంలో మరి తన కుటుంబాన్ని నెల్లూరు నుంచి మరి అక్కడ రమ్మని చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో చెన్నై వెళ్ళిన తర్వాత మరి ఈ చిరంజీవి గారు ఒకరోజు పిలిచారంట, నీకు ఏమంటే ఇష్టం చెప్పు అని చెప్తే, మరి నాకు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, నేను సినిమాల్లో నటించాలని ఉంది అంటే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నువ్వు 6 నెలలు శిక్షణ తీసుకో, ఆ తర్వాత మాత్రమే నువ్వు ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పడం జరిగిందంట. మరి అలాగా నేను మార్షల్ ఆర్ట్స్లో తన శిక్షణ తీసుకోవడం, మరి ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ రావడం, మరి అదేవిధంగా మొదటిగా తను సినిమాను వాళ్ళ అన్నగారి సహకారంతో 1996లో అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనేటువంటి చిత్రంతో మరి హిట్ కావడం, ఆ తర్వాత తొలి ప్రేమ అనేటువంటి చిత్రానికి దాదాపు 6 నంది అవార్డులు రావడం చాలా ఆయనకు మొట్టమొదటి గొప్ప కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన అంశాల్లో ఆయన ఖుషి కావచ్చు, మరి గబ్బర్ సింగ్ కావచ్చు, మరి నిన్న రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల వరకు 1, 2 ఎక్కడో మరి నష్టం జరిగిండొచ్చు. కానీ ఎటుపోయిందో మీకే తెలుసు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో పవన్ కి ఎదురులేదు, రాయలసీమలో కూడా ఉంది. కాకపోతే దాని యొక్క ఐడియాలజీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా 2024లో డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత పదవి రాకముందు ఏం చేస్తాడని గమనించాలి. పదవొత్తించేంత ప్రతి ఒక్కడు చేస్తాడు. ఏమేం చేస్తాడు? ఇప్పుడు ఆదివాసీ మన మిత్రుడు చెప్పినట్టుగా ఈ మధ్య జరిగిన దాంట్లో ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకి 500 మందికి ఒక్కొక్కటి 500 చెప్పులు కాళ్ళకి పాదర్శన కట్టాడు. ఎవడైనా చెప్పులు కొనిస్తాడండి?
నాయకుడు అనేవాడు చెప్పు జాతరలో ఉండాలంటే చెప్పులు కొనివ్వడమే ఎంత గొప్ప ఆదర్శం. అదేవిధంగా చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో కుక్కీ మత్స్యం మీద ఎలా తింటాడు, గంజి తాగి పర్యటించిన ప్రాంతాలు ఉంటాయి. ఒక పక్క కొడుక్కి యాక్సిడెంట్ అయినట్లయితే ఆ వార్త తెలిసిన తర్వాత వేరే వాడైతే వెంటనే పరిగెట్టుకుపోతాడు. కానీ పవన్ కళ్యాణ్ పారిపోలేదు, పరిగెట్టుకుపోలేదు, ఉంటే కార్యక్రమం అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించి అడిగినప్పుడు ఈ మధ్య అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అపోజిషన్ ఉన్నప్పుడు. ఈవేళ సుగాలి ప్రీతి గురించి మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ క్యాండిడేట్, క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఆ రోజు ఏం చేశాడు, రెవెన్యూ వాళ్ళ దగ్గర చేశాడు, అధికారంలో వచ్చిన తర్వాత భూమి ఇప్పించాడు, ఉద్యోగాలు ఇప్పించాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇప్పించాడు. అయినా కూడా ఈ రోజు ఎవరైనా మంచి పనులు చేస్తే హర్షిస్తారు, ఆమోదిస్తారు. వాళ్ళ తల్లి అడుగుతుంది మొన్న ఏం చేశాడు, ఏం చేస్తాడు అనేది వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఆదివాసుల విషయంలో మారుమూల ప్రాంతాల్లో అందరికీ శుభాకాంక్షలు. మరి ఎక్కడో 1971 సెప్టెంబర్ 2వ తేదీ బాపట్లలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇంతే అంతే అంతంతే ఇంత వాడయినందుకు చాలా గర్వపడాలి. మనం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈరోజు యావత్ భారతదేశంలో రాబోయే కాలంలో నేషనల్ ఉండేటువంటి లీడర్ గా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. ఆయన సినీ ప్రవేశం అన్న సోదరుని ప్రోద్బలం ఉండి ఉండొచ్చు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయినటువంటి ఆయన బ్లాక్ బాస్టర్లు మరి 1996 నుంచి 1990లో చూసినట్లయితే తొలి ప్రేమ, 2000లో మరి ఋషి, ఆ తర్వాత వచ్చినటువంటి గబ్బర్ సింగ్ గాని, అథారిటీ దారి గాని అన్ని సినిమాలు కూడా అమోఘంగా అద్భుతంగా మరి ప్రజల్లో ఆయన మమేకమై ఉన్నాడంటే ఈ రియల్ హీరో. ఆయన యాక్షన్ ఓరియంటెడ్. ఆయన అలాగే ఉండిపోతే ఈ రోజు మనం ఈ జరుపుకునే ఉండేవాళ్ళం కాదు. కేకలేసి కేకులు కట్టింగ్ చేసి ఏదో జెండాలు ఎగిరేసేవాళ్ళం, అది ఫ్యాన్స్. బట్ ఇప్పుడు ఫాలోయర్స్. రియల్ పౌరిజం నరనరాల్లో ఉంది, అదే నిజం. కాబోయే తరాలకు అదేవో వరం, అదే సుస్వరం అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, ప్రతిదీ కూడా నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గురించి చర్చిస్తుంది. ఈయన ఎన్నిక అయిన తర్వాత పిఠాపురం వెళ్ళినప్పుడు ప్రతి చోట ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం తాలూకా ఇప్పటికి కూడా మనం గోరంట్లు వెళ్ళినప్పుడు కానీ, గొట్టగలు వెళ్ళినప్పుడు కానీ కొన్ని వెహికల్స్ కనిపిస్తాయి. ఏదో పిఠాపురం వరకే పరిమితం కదా ఎమ్మెల్యే అక్కడ వరకే అనుకున్నా, కానీ ఈ రోజు అనంతపురంలో కూడా మనకు ఆ వారు వినిపిస్తుందంటే క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. అది ఇక్కడ చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు. చంద్రబాబు